డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 9వ తారీఖు 7వ నెల 2025 9th జూలై 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే మా వీడియోలు చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అది మేము అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి అనేది ఇటు పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి కనుక నడుచుకుంటూ వస్తే దానికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక నక్షత్రం, అదే మూలా నక్షత్రం జరుగుతుంది. నక్షత్రం ప్రకారం ఎవరైనా దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం మూలా నక్షత్రం ప్రకారమే దెబ్బలాటలో దిగాల. ఇక ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. గౌడి నెమలి అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద నల్ల పొడ కోడి మీద గౌడి నెమలి అనేది గెలుస్తుంది. పచ్చ కాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. అలాగే నల్ల సవల అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా ఈ మూలా నక్షత్రమే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలి అనుకుంటారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి నేను రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దు. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేశారు అంటే ఓడిపోతారు, అందులో డౌట్ లేదు. ఇది నా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఒక ఆర్డర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మైండ్లో పెట్టుకునే దెబ్బలాటలో మనం దిగాల. ఇక దాని తర్వాత మనం టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చూపు ఇక్కడ గోధుమ రంగు పింగళాలకి బాగా బొంగ కుసి తోకలో మొత్తం పాల తెలుపు వేసుకుని ఉండాలన్నమాట. అలాంటి గోధుమ రంగు పింగళాలకి ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. వాటిని మాత్రం మనం అక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు వచ్చేటప్పటికి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుకల డేగలు, బాగా కోడి చూపుకల రసంగులు, అలాగే చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, అన్ని రకాల పర్లాలు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నెమల డేగలను, ఎర్ర నెమలను, నెమల చూపు నెమల డేగలు అనేవి ఈ టైమింగ్స్లో అస్సలు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ పచ్చ కాకి డేగలు, లేదంటే గట్టి కాకి డేగలు. ఇక్కడ పచ్చ కాకి డేగలకి, గట్టి కాకి డేగలకి బాగా పసిమి వేసుకుని ఉండాలి, బాగా పసిమి ఉండాలి. దాంతోపాటు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. దాంతోపాటు కళ్ళు కాళ్ళు నలుపు ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట. కళ్ళు కాళ్ళు నలుపు లేకపోయినా కూడా కోడి చూపు మాత్రం ఉండకూడదు. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు. ఓన్లీ ఈ రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు,
తెల్ల నెమళ్ళు, నెమలి కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మైలాలు, ఇలాగా అన్ని రకాల కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఈ టైపులో కోడి చూపు అనేది మ్యాక్సిమం టైమ్స్లో లాస్ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నిటి కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పిచ్చిక వన్య గౌన్ నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. పిచ్చిక వన్య గౌన్ నెమళ్ళకి మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బాగా ఎర్ర పసిమి వేసుకుని ఉండాలా. బొంగ అనేది కొంచెం మసలున్నా పర్లేదు, అంతే తప్ప తెలుపు అనేది ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఆ విధమైన పిచ్చిక వన్య గౌన్ నెమళ్ళు కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మైలాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల నల్లకట్ట రసంగులు, వాటితో పాటు మైలాలు, కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం మసర కుసి ఉండాలా. మసర కుసి అంటే తెలుసు, నేను వీడియోలో కూడా చేశాను, సిమెంట్ కలర్లో ఉంటుంది అనమాట. అలాంటి పిచ్చుకొని గౌన్ నెమలు మాత్రం పెట్టుకోండి. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు గల డేగలు, లేదంటే కోడి చూపు గల రసంగులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి డేగలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి చూపు గల మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, అలాగే కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలకి కళ్ళు కాళ్ళు నలుపుని అంటే అసలు ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు, డ్యామ్ షూర్గా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు కూడా ఉపయోగించొద్దు. పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించొద్దు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి నెమల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలంటే కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. కాకి నెమళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ తెలుపేక అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా. అలా ఉంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ సేమ్ రంగులు కాకి నెమలకు బండి అనుకోండి, తోకలో తెలుపున్న కాకి నెమలు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి తోకలో తెలుపున్న కాకి నెమలని ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమల కక్కెరలు, ఈ రంగులు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల చుట్టకి చింత పిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి విషయానికి వస్తే నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో ఏంటంటే ఇది కన్ఫ్యూజన్ అనమాట. అందరూ చాలామంది అడుగుతున్నారు. ఈ గంటలో ఏమైందంటే టైము చేంజింగ్ మూమెంట్ అనమాట. కొంచెం సాయంత్రం వేళల్లో కొట్టచ్చు, లేదంటే అడ్వాన్స్గా అప్పుడు 7 నుంచి 8 లోపు కూడా కొట్టచ్చు, ఇలా ఉంటుంది అనమాట.
కాబట్టి ఆ గంట అనేది స్కిప్ చేస్తున్నాం అనమాట మనం. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి మైలాలు. ఇక కోడి మైలాల తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల బ్రాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డాగలు, గట్టి కాకి డాగలు, ఎర్ర అబ్రాసులు, నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఈ ఎర్ర నెమళ్ళు, నెమల డాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఇక్కడ శుద్ధమైన కాకి డాగలు అనమాట. ఇక్కడ కాకి డాగలు అంటే చాలా బాగా పనిచేస్తాయి, శుద్ధమైన కాకి డాగలు. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర పసిమిగల నెమల పింగళాలు, ఇక్కడ నెమల పింగళాలు, ఎర్ర పసిమిగల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ పిసికిబార నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్ట రసంగులు, కోడి కాకి డాగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డాగలు, ఈ రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. నా వైపు నుంచి మీ అందరినీ కోరే ఒకే ఒక్క రిక్వెస్ట్ అనమాట ఇది. దాంతోపాటు మ్యాక్సిమం ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్